ఆ వేదాల్లో కూడా ఓల్డెస్ట్ వేద కింద ఋగ్వేద అని చెప్తారు. సో ఆ ఓల్డెస్ట్ ఋగ్వేద రాసింది 220 BC. ఏన్షియంట్ సాంస్క్రిట్ కన్నా ముందు దానికి ఇంకో సాంస్క్రిట్ అనమాట. ఏన్షియంట్ సాంస్క్రిట్ అనమాట. దాన్ని ఆ భాష పేరు చందా భాష. దీన్ని ఒక టైంలో ఇక్కడ ఈ స్టార్ కనబడేది కాదు, ఓన్లీ ఈ కింద పార్ట్లో ఉండే ప్రజలకు మాత్రమే కనపడేది. అప్పుడు ఆఫ్టర్ 960 years ఇది అవుతుంది ప్యాటర్న్ BCDEFGH ఇలా, అంటే బేర్ అనమాట. బేర్ అని ఉంటుంది. సో ఆ రీష్క్ చూసారా, మీష్క్. ఇప్పుడు రష్యన్లో మీష్క్ అంటారు, మీష్క్ అన్నా బేరే. సో అంటే రష్యన్ లాంగ్వేజ్కి ఆరిజిన్ కూడా ఈ చందో భాషే. సో మెనీ లాంగ్వేజ్ ఇప్పుడున్న ఎనీ లాంగ్వేజ్ వరల్డ్లో అన్నిటికీ దీంతో లింక్ ఉందన్నమాట. ఒక గ్రంథం ఉంది, అదొక ఋషి చరకుడు రాశారన్నమాట. ఒక ఋషి చరకు సంహిత, అందులో రాసిందనమాట. ఓకే, చరకు సంహిత అంటే షుగర్ వస్తే ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళకి దానికి ఏం మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ గ్రంథంలో రాసిందనమాట. అంటే దీనికన్నా ముందు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే వాళ్ళు విచ్ ఇస్ కార్బోహైడ్రేట్ డైట్ రాగానే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో అందుకే ఇది వచ్చింది. సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు విఆర్కే డైట్ ఉంది కదా, విఆర్కే డైట్లో బేసిక్గా ఏంటంటే వీళ్ళంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదైతే చేశారో ఇదంతా విఆర్కే డైట్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ మీట్ కంటిన్యూస్, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. కంప్లీట్ యానిమల్ ఫుడ్ మీద డిపెండ్ అయ్యారు 800,000 to 40,000 years. మన బాడీ ఏదైనా బాడీలో చేంజ్ అవ్వాలంటే 1 lakh years పడుతుంది అంటారు. సో 1 lakh years కనుక మనం ఒక పర్టికులర్ డైట్ కానీ ఏదైనా అలవాటు ఉంటే అది రిఫ్లెక్ట్ అవ్వడానికి 100,000 years టైం పడుతుంది. సో ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ డైట్ ఎప్పుడు స్టార్ట్ చేసాము? 40,000 30,000 years ఎగో స్టార్ట్ చేసాం. అంటే ఓన్లీ 30,000 years మాత్రమే అయింది ఈ డైట్ స్టార్ట్ చేసి. సో ఇంకా మనకి ఈ కార్బో డైట్ కంప్లీట్గా అలవాటు అవ్వాలంటే ఏ జబ్బులు లేకుండా ఈ సిస్టమ్కి అలవాటు అవ్వాలని ఇంకా 70,000 years ఉంది. అంటే 70,000 years దాటితే కానీ మనం కార్బో డైట్ మీద కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకోలేం మన బాడీ. సో అప్పుడు దాకా అందుకే ఒక వర్క్ అరౌండ్ కింద ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ చెరకు సంస్థ అని ఇవన్నీ ఫాలో అయ్యమని చెప్పారు. మనకి ఎంత ఆకలిస్తే అంతే తినాలి. హలో ఫ్రెండ్స్, ఇది మన టైం లైన్ అనుకోండి. ఇందులో మనం ఇది 2024 అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్యాక్ ఇది యేసుక్రీస్తు పుట్టిన సమయం కింద బీసీ అని రాద్దాము. సో ఇక్కడి నుంచి బ్యాక్ 5000 BC 5500 BC చేంజ్. ఇది ఇక్కడ మహాభారతం జరిగింది. నెక్స్ట్ దీని డబుల్ లెంత్, సో ఇక్కడ వేసుకుందాము అరౌండ్ 12,000 BC రామాయణం. దీన్ని మల్టిపుల్ వేసుకుందాము అంటే సో 19,000 BC. ఓకే, సో ఇది రామాయణం పీరియడ్, ఇది మహాభారతం పీరియడ్. ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్దాం ఇంకా. సో
ఇప్పుడు రూపా భాటి అని ఇంకో రీసెర్చర్, నీలో షోక్లాగే హిస్టారికల్ రీసెర్చర్, ఆర్కియాలజర్, అలా చాలా టైటిల్స్ ఉన్నాయి ఆవిడకి. ఆవిడ అరౌండ్ 30 years స్పెండ్ చేశారు ఈ రీసెర్చ్ మీద. సో అందులో తెలిసింది ఏంటంటే, ఇప్పుడు వేదాలు ఉంటాయి కదా, సో వేదాలు రామాయణం, మహాభారతం ఈ టైంలో కూడా వేదాల గురించి ప్రస్తావించారు. సో వేదాలు దీనికన్నా చాలా ముందే తయారైనవి. సో ఆ వేదాల్లో కూడా ఓల్డెస్ట్ వేద కింద ఋగ్వేద అని చెప్తారు. సో ఆ ఓల్డెస్ట్ ఋగ్వేద రాసింది 220 BC ఇక్కడ స్టార్ట్ అయిందంట. ఇది వినగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సో యాక్చువల్గా ఇది ఈవెన్ మన రూపా భాటి కూడా ఇది ఐడెంటిఫై చేసినప్పుడు నిద్రపట్టలేదు. సో ఆవిడ చాలా రీసెర్చ్ చేసి ఈ కంక్లూషన్కి వచ్చిందనమాట, 220 BC అని చెప్పి. సో విచ్ ఈజ్ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సో అప్పుడు కూడా మనుషులు ఉన్నారా, అప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారా? ఇక్కడ ఋగ్వేద రాశారంటే ఈ ఋగ్వేద రాయడానికి కావాల్సిన లిపి ముందే తయారైపోయి ఉంటుంది, అంటే ఒక భాష. సో మనం అప్పటి నుంచే కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాం మన ఏదో ఒక లాంగ్వేజ్తో. సో అది మనం సంస్కృత్ అనుకుంటాము. సో నాకు తెలిసి ఈ పర్టికులర్ పీరియడ్ అంతా సంస్కృత్ అనుకోండి. ఇప్పుడు మనం మన లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ, ఈ లాంగ్వేజెస్ అనికి మనకి సోర్స్ సాంస్క్రిట్ అంటాము. కానీ సాంస్క్రిట్ కూడా ఒక సోర్స్ ఉంది. ఇది ఏన్షియంట్ సాంస్క్రిట్ అంట. ఏన్షియంట్ సాంస్క్రిట్ కన్నా ముందు దానికి ఇంకో సాంస్క్రిట్కే సాంస్క్రిట్ అనమాట. ఏన్షియంట్ సాంస్క్రిట్కే సాంస్క్రిట్ అనమాట. ఆ భాష పేరు చందా భాష. దీని గ్రామర్ ఎలా ఉంటుందంటే, ఇది ఇప్పుడు టెన్స్లు ఉంటాయి కదా మనకి, విభక్తులు ఏదో అంటారు. సో ఇంకా అడ్వాన్స్డ్, ఇంకా చాలా కాంప్లెక్స్ విభక్తులు ఉన్నాయన్నమాట చందా లాంగ్వేజ్లో. సో ఈ చందా అనేది సోర్స్ ఫర్ ఆల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా. మనకి స్పానిష్, ఇంకా రకరకాల లాంగ్వేజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం జనరల్గా సాంస్క్రిట్ నుంచి అనుకుంటాము. సాంస్క్రిట్ అన్న సీనియర్ అనమాట చందా, ఇది సోర్స్ అనమాట. ఈ భాష నుంచే మిగతా వరల్డ్ లాంగ్వేజెస్ అన్నీ పుట్టినాయి, అందులో సాంస్క్రిట్ ఒకటి అనుకోవచ్చు. ఇది ప్రస్తుతం నేను ఇలా అనుకుంటున్నాను, ఆవిడ చేసిన రీసెర్చ్ బట్టి. మేబీ ముందు ఇంకా తెలుస్తుంది, ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ రెఫరెన్స్ అంతా నేను బీర్ బైసెప్స్లో ఒక పాడ్కాస్ట్ వచ్చింది, ఋగ్వేద సీక్రెట్స్ అని. సో అది బేస్ చేసుకొని ఈ అండర్స్టాండింగ్కి వచ్చాను. సో మనం ఇంకా డీప్గా వెళ్దాం. సో మనకి ఇంకో అండర్స్టాండింగ్ ఏంటంటే, మనకి యాజ్ పర్ సైన్స్ కూడా అరౌండ్ 30,000 years బ్యాక్ నుంచి మనం అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు అని చెప్తారు. సో ఇక్కడ మనం 90,000, ఇక్కడ 19,000 టైం లైన్లో ఇక్కడ ఉన్నాము. అంటే 30,000 వేసుకోండి, అంటే సే దిస్ ఇస్ 30,000 BC. ఇది 30,000 BC అనుకుందాము. సో ఈ 30,000 BC నుంచి మనం కల్టివేషన్ స్టార్ట్ చేసాం. సో ఈ టైం లైన్ అంతా కల్టివేషన్ ఉంది, కల్టివేషన్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మనం యానిమల్ మీట్ తినడాన్ని తగ్గించాం. తింటున్నాం కానీ స్లోగా తగ్గడం మొదలైంది. ఎందుకంటే మనకి ఇప్పుడు హంటింగ్ చేసే పని ఉండదు కాబట్టి కల్టివేషన్ మీద డిపెండ్ అయ్యాం, విచ్ ఇస్ 30,000 BC నుంచి ఇప్పుడు దాకా. సో దీనికన్నా ముందు ఏం తినేవాళ్ళు? దీనికన్నా ముందు మెయిన్ సోర్స్ ఇది కంప్లీట్ మీట్ తినేవాళ్ళు అనమాట. ఈ పర్టికులర్ పార్ట్ నుంచి విచ్ ఈజ్ ఋగ్వేద పీరియడ్. సో ఋగ్వేద స్టార్ట్ అయిన పీరియడ్ అనమాట 220 BC. అంటే ఇదంతా మీట్ ఫేజే, ముందంతా మీట్ ఫేజే. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు మన హ్యూమన్ ఎవల్యూషన్లో నియాండర్తాల్ అంటారు, హోమోసాపియన్ అంటారు.
ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ దాటాక ఇమీడియట్గా వాళ్ళు కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం మొదలెట్టారు. డిఫరెంట్ సైన్ లాంగ్వేజెస్ అలా అలా స్లోగా ఇవాల్వ్ అవుతా నాకు తెలిసి వాళ్ళు లాంగ్వేజెస్లోకి వచ్చేసారు. తర్వాత సింబల్స్, మేబీ ఆ సింబల్స్ రాయడం మొదలెట్టారు కమ్యూనికేట్ చేయడానికి. ఆ సింబల్సే స్లోగా ఒక భాషలా స్టార్ట్ అయింది అని అనుకుంటున్నాను. సో అలా ఫస్ట్ స్టార్ట్ అయిన భాష ఈ చందా భాష అనుకుంటున్నాను. మేబీ అది సైన్స్ ద్వారా స్టార్ట్ అయింది. కానీ ఇందులో ఆశ్చర్యం ఏంటంటే అన్ని లాంగ్వేజెస్కి సోర్స్ చందా అయింది. సో దీన్ని బట్టి ఈ టైంలోకి మళ్ళీ వద్దాం మనం. సో ఇక్కడికి వద్దాం, మన వరల్డ్ మ్యాప్ తీసుకుందాము. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది మన వరల్డ్ మ్యాప్ అనుకుందాము. ఇది గ్లోబ్. సో సపోజ్ ఇండియా, శ్రీలంక, ప్రస్తుతానికి మ్యాప్ ఇలా ఉంది. ఇది ఆఫ్రికా, దాని ముందు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇది యూరోప్, ఇది మన థాయిలాండ్, మ్యాన్మార్, ఇక్కడ ఆస్ట్రేలియా, ప్రస్తుతం ఇది అంతా రష్యా. ఇలా ఉంటుంది కదా గ్లోబ్. సో మ్యాప్ ఎప్పుడు ఇలా లేదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2 lakh బీసీ అంటున్నారు కాబట్టి 2 lakh బీసీలో ఎప్పుడైనా ఒక వరల్డ్ మ్యాప్ డిపెండ్స్ ఆన్ ఆ టైంలో ఉన్న వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మ్యాప్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మ్యాప్ చూసామో ఒక టైంలో ఇవన్నీ హిల్ ఏరియాసే. అంటే మనం సీ లెవెల్ నుంచి ఆ టైంలో అన్ని కొండ ప్రాంతాలన్నీ ఇప్పుడు ఏవైతే ల్యాండ్ మాస్ ఉందో అదంతా ఒక టైంలో కొండలు అనమాట, మొత్తం అన్ని కొండలే. అంటే మన సీ లెవెల్ ఒక టైంలో ఇంకా చాలా లోగా ఉండేది, చాలా లో లెవెల్స్ ఉండేది. అప్పుడు ఎక్కువ ల్యాండ్ ఎక్స్పోజ్ అయ్యి ఉండేది అనమాట. సో ఇంకోటి ఈవెన్ హిస్టరీలో కూడా మనమంతా ఇదివరకు ఒకే ఒక ల్యాండ్ ఉండేది, గొండ్వానా ల్యాండ్ అంటారు, పెద్ద ల్యాండ్ మాస్ ఇది. అక్కడి నుంచే ఈ టెక్టానిక్ ప్లేట్స్ డ్రిఫ్ట్ ద్వారా ఇది కట్ అయ్యి ఈ ప్లేట్లే మూవ్ అవుతున్నాయి. ఏదైతే అది మ్యాసివ్ ప్లేట్స్ అలా మూవ్ అయ్యి మనకి కాంటినెంట్స్ ఫామ్ అయ్యాయని అని హిస్టరీ చెప్తుంది. సో ఇదొక పార్ట్, ఇలా మూమెంట్తో మ్యాప్ మారుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే ఈ సీ లెవెల్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి కాబట్టి దానివల్ల మ్యాప్ మారిపోతుంది. సో ఆ పీరియడ్లో మేబీ ఇలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి దగ్గర ఆ పీరియడ్ మ్యాప్స్ లేవు కాబట్టి. అప్పట్లో ఈవెన్ 2 lakh టైంలో ఈవెన్ హార్స్ మరి యూజ్ చేశారో లేదో తెలీదు. బట్ సపోజ్ ఇలా ఉందనుకోండి, గొండ్వానా టైప్లో ల్యాండ్ ఉంది. సో ఇక్కడ రకరకాల అందరూ హంటర్ గ్యాదర్స్ కదా. సో ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, అలా పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాం. అందరి పని ఇదే, ఫుల్గా మొత్తం అన్ని ఫారెస్ట్ ఉండేవి. హంట్ చేసుకోవడానికి యానిమల్స్ కూడా దండిగానే ఉండేవి, ఎందుకంటే అక్కడ కంప్లీట్ ఫారెస్ట్స్ ఉండేవి. కల్టివేషన్గా స్టార్ట్ చేయలేదు, అంటే చెట్లు కొట్టడం ఏమీ లేదు, ఓన్లీ హంట్ చేసుకోవడం, తినడం. తర్వాత కొంచెం టైం దొరికేది, ఎందుకంటే ఎవరైనా ఆవిడ చెప్పడం ప్రకారం ఎప్పుడైనా హంటింగ్ చేసి వాళ్ళకి మీల్ దొరికితే అది 4 days దాకా సరిపోయేదంట. మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ హంటింగ్కి వెళ్ళేవారంట. సో అలా వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం దొరికేదనమాట. ఇంకోటి, వాళ్ళకి మెయిన్ టాస్క్ హంటింగే కాబట్టి వాళ్ళు ఆ హంటింగ్ మీద టూల్స్ మీద బాగా ఎక్స్ప్లోర్ చేశారు. సో స్టోన్ ఏజ్ అని చెప్తాం కదా, స్టోన్ ఏజ్, కాపర్ ఏజ్ అని అంటారు కదా. ఈ స్టోన్ ఏజ్ పీరియడ్లో అది ఒకసారి చూసుకోవాలి, స్టోన్ ఏజ్ పీరియడ్ ఎప్పుడు ఉందా అనేది. సో ఈ స్టోన్ ఏజ్ పీరియడ్లో రకరకాల డిఫరెంట్ తెగబట్టి ఆ స్టోన్ టూల్స్లో వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఇలా రకరకాల స్టోన్ షేప్స్ ఉన్నాయనుకోండి, యానిమల్స్ అటాక్ చేయడానికి ఇలాగా ఈ షార్ప్ టూల్స్ ఉన్నాయనుకోండి. అందులో మళ్ళీ వెరైటీలు, ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్కి ఇలా స్టోన్స్ తయారు చేసుకున్నారు. సో మళ్ళీ ఈఏ సెట్ ఆఫ్ టూల్స్ ఈ జాతిలో ఉంటే ఈఏ సెట్ ఆఫ్ టూల్స్ ఇక్కడ కూడా దొరికినాయి అంట ఆర్కియలాజికల్లో. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎర్త్ తిరిగినట్టు అనమాట. అంత డిస్టెన్స్లో కూడా సేమ్ సెట్ ఆఫ్ టూల్స్ దొరికినాయి. అంటే
ఈ ట్రైబల్స్ అందరూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతున్నారు. సో మరి కమ్యూనికేట్ అవుతున్నారంటే ఎలా అవుతున్నారు? వీళ్ళకి హార్సెస్ అవి కూడా యూస్ చేశారో లేదో తెలియదు. సో ఇది మూమెంట్కి అంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే మనం ఇప్పుడు ఇది మన ఈ డైట్ ప్రకారం మనం రోజు నడవాలంటే కుదరదు. ఈవెన్ మన ఊరికనే మన ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటే ఇటు అటు తిరిగి కోర్స్ డ్రై చేసుకోవడం, ఇటు అటు తిరిగి అటు మొక్కలు నీరు పోయడం, గార్డెనింగ్, క్లీనింగ్ చేయడం, ఇలా మనం ఒక 5000 స్టెప్స్ డైలీ చేసేస్తామంట ఎలాగో. సో 5000 స్టెప్స్ మామూలుగానే మనం చేస్తాము. నాకు తెలిసి వీళ్ళు కొంచెం ఆ టైంలో మంకీస్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చారు కాబట్టి మీరు మంకీస్ చూసే ఉంటారు. మంకీస్ ఎంత ఫాస్ట్గా మూవ్ ఉంటాయో. సో మనం మంకీస్ నుంచే వచ్చాం కాబట్టి. సో నాకు గుర్తుంది చిన్నప్పుడు ఇంట్లో పెరట్లో ఏమన్నా బొబ్బాయి చెట్లు, ఏమైనా అరటి చెట్లు, ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు జనరల్గా కోతులు మందలుగా వస్తూ ఉంటాయి ఇంట్లోకి అటాక్ చేసి. జాంకాయలు, మళ్ళీ ఈ బొబ్బాయికాయలు ఈ తినడానికి, అరటిపళ్ళు ఇవన్నీ తినడానికి వస్తాయి. సో సడన్గా అటాక్ చేస్తాయి, మొత్తం అన్ని తినేస్తాయి. ఈవెన్ మనుషుల మీద కూడా అటాక్ చేస్తాయి, మన డిఫెండ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఆ టైంలో మా అమ్మమ్మ ఇది పిటేపకాయలు అలాంటి దీపావళి రోజు ఉంటాయి కదా, అందులో కొన్ని ఈ మందు సామాను దాచి అవి ఎప్పుడైనా కోతులు వచ్చినప్పుడు వాడితే అవి పేల్చగానే పారిపోయావు అనమాట. సో ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎంత ఫాస్ట్గా ఉండేవి కోతులు. ఒకవేళ ఎవరన్నా కర్రెచ్చుకుని వెళ్ళి వాళ్ళు కొట్టాలని ట్రై చేస్తే జస్ట్ చిటికలో మాయమైపోయాయి అనమాట. అంత ఫాస్ట్గా పెరిగేవి. కొబ్బరి చెట్టు ఎక్కేసి అన్నీ అంత ఫాస్ట్గా ఉండేవి. సో నాకు తెలిసి మనుషులు కూడా కోతుల నుంచి వచ్చారు కాబట్టి అప్పట్లో ఫుల్ యాక్టివిటీ, ఎందుకంటే వాళ్ళు హంటింగ్ చేయాలి. సో ఒక గ్రూప్గా వెళ్ళి హంటింగ్ చేయాలి కాబట్టి వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు మనుషుల కన్నా అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ అయినా ఫాస్ట్గా ఉండేవాళ్ళు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది. ఫైట్ అండ్ ఫ్లైట్ అంటారు కదా. సో ఎప్పుడు రన్నింగ్ అనేది ఒక బేసిక్ స్కిల్. సో నాకు తెలిసి వాళ్ళు కోతుల్లా కాకపోయినా అట్లీస్ట్ ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటా, హంటింగ్ చేసుకుంటా, అలాగా మొత్తం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సపోజ్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు వీళ్ళు. సో జనరల్గా కొంతమంది అంటారు నాకు ఇప్పుడు కొంతమంది కాలినడకన ట్రావెల్ చేస్తారు సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి. నాకు తెలియదు, మేబీ 2 months 3 months అనుకోవచ్చు. సో ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి జనరల్గానే 2-3 months పడుతుందేమో. అదే కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని పడుకొని మళ్ళీ బయలుదేరడానికి అలా. సో నాకు తెలిసి వీళ్ళు అలాగ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలాగో హంటింగ్ చేసుకోవాలి మళ్ళీ అని చెప్పేసి ఒక హర్డ్ లాగా ట్రావెల్ అయ్యేవాళ్ళేమో మొత్తం ఈ ట్రైబల్స్ అంతా. అలా ఈ ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వేరే ట్రైబ్స్ ఉండొచ్చు. సో ఫస్ట్లో ఏమైనా మేబీ ఇలా ఫైట్స్ జరుగుతూ ఉండొచ్చేమో, ఎందుకంటే వీళ్ళ ఏరియాకి వచ్చి హంటింగ్ చేస్తున్నారని చెప్పేసి. తర్వాత ఏదో అందుకే నాకు తెలిసి ఎప్పుడు ఈ ఫైట్స్ ఉండేవి. మేబీ మన ఇప్పుడు జనరల్గా ఏంటి ఎప్పుడన్నా మేజర్ ఇన్సిడెంటో విపత్తు వచ్చిందనుకోండి, లైక్ ఫ్లడ్స్, లేకపోతే ఫారెస్ట్ ఫైర్స్, లేకపోతే వాల్కనిక్ ఎరప్షన్స్, ఇవి వచ్చినప్పుడు వీళ్ళంతా యునైట్ అయిపోతారు మోస్ట్లీ. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు కాపాడుకోవాలి, ఇక్కడి నుంచి ఒకళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో వాల్కానిక్ ఎరప్షన్ వస్తుంది, సో ఇక్కడ వెళ్ళకండి అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకోవడానికి వీళ్ళు ఒక టీం ఇంకో టీముతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం పడి ఉండొచ్చేమో. అందుకని వీళ్ళు ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటారు కాబట్టి మొత్తం. సో అందుకని ఈ టూల్స్ ఏం వాడాలి, ప్రస్తుతానికి ఏమి టూల్స్ ఉన్నాయి, సో అట్లా బాగా ఇంకా మంచి టూల్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి, ఆ డిస్కషన్లు ఇవన్నీ బాగా చేసుకునేవారేమో. అందుకని మీకు ఆర్కియాలజీలో చూస్తే ఈ పర్టికులర్ ఏరియాలో దొరికిన టూల్స్ అదే పీరియడ్ కార్బన్ డేటింగ్ చేసుకుంటే సేమ్ సెట్ ఆఫ్ టూల్స్ ఇంకో చోట కూడా దొరికినాయి. అంటే ఒక కామన్ కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు జపాన్లో ఏదన్నా ఒక కొత్త ఇన్వెన్షన్ వచ్చింది అనుకోండి, ఒక రోబోట్, ఓకే, సిమిలర్ కైండ్ ఆఫ్ ఇది పని జపాన్ అంత ఫాస్ట్ పేస్ మీద కాకుండా అట్లీస్ట్ ఒక ఐడియా
ఆ డిజైన్ తీసుకుని మిగతా కంట్రీస్ కూడా అవి ఇంప్లిమెంట్ చేసేవారు. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ ఒక చోట చేయట్లేదు, ఓన్లీ ఒక కంట్రీ చేయట్లేదు, చాలా కంట్రీస్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి. సో ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుందో అప్పట్లో కూడా ఈ స్టోన్ టూల్స్ డిజైన్స్కి వీటికి కూడా బాగా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. సో అలా లాంగ్వేజ్ స్టార్ట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ ఈ గ్రూప్లో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడం కాకుండా పక్కన సేమ్ ఒక కామన్ లాంగ్వేజ్కి అందరూ వచ్చి ఉండొచ్చు సైన్ లాంగ్వేజ్ నుంచి. సో ఆ లాంగ్వేజే చందా లాంగ్వేజ్ అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ చందా లాంగ్వేజే తర్వాత నాకు తెలిసి ఆ తర్వాత ఏదో ఒక పీరియడ్లో ఈ కమ్యూనికేషన్ స్టాప్ అయిందేమో అని డౌట్. అందుకే ఇప్పుడు ఈ కామన్ లాంగ్వేజ్ ఇలా లేదు. తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ 2 lakhs years దగ్గర ఎప్పుడైతే ఋగ్వేద లిపి స్టార్ట్ అయింది అంటే ఒక లిపి ఋగ్వేద రాయడం మొదలెట్టారంటే అట్లీస్ట్ క్రియేషన్ మొదలెట్టారంటే దానికన్నా ముందే భాష స్టార్ట్ అయిపోయింది, లాంగ్వేజ్ స్టార్ట్ అయిపోయింది, చందా భాష. ఇప్పుడు వీళ్ళు మీరు చూసుకుని ఉండొచ్చు, రామాయణం మహాభారతంలో ఎప్పుడైనా ఏదైనా డాక్యుమెంట్ చేయాలంటే వాళ్ళు ఆ టైం లైన్ కూడా ఆ టైం స్టాంప్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ గ్రంథాల్లో కూడా రాసేసేవాళ్ళు అనమాట. ఈ పర్టికులర్ మాసము, ఈ నక్షత్రంలో రాముడు పుట్టారు, అలా టైం స్టాంప్ కూడా రికార్డ్ చేసేవాళ్ళు అనమాట. సో గైస్, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రామాయణ మహాభారత గ్రంథాల్లో అన్ని చోట్ల ఈ టైం స్టాంప్ నోట్ చేసేవాళ్ళు కదా, ఏ నక్షత్రం ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా. సో యాక్చువల్గా ఈ ఆస్ట్రానమీ రిలేటెడ్ టైం స్టాంప్ చేసుకోవడం ఎలా మొదలైందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఈవెన్ ఋగ్వేద టైంలో కూడా టైం స్టాంప్లో నోట్ చేయడం మొదలెట్టారు అనుకుందాం. అప్పుడే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఋగ్వేదాకి ఒక పర్టికులర్ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు రాశారు అని చూసుకుంటే ఆవిడ రీసెర్చ్ ప్రకారం ఇది ఒక పర్సన్ రాసింది, ఒక పర్టికులర్ వ్యక్తి రాసింది కాదు, అంత గ్రూప్గా తయారు చేసి రాసుకున్నారు, జనాలే దాన్ని రాశారు అని ప్రస్తుతానికి అయితే అనిపిస్తుంది. సో ఆ విషయం తర్వాత వద్దాం, ఇంకా డీటెయిల్డ్గా మన సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి ఇంకా తెలుస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి యాక్చువల్గా ఈ ఆస్ట్రానమీ మీద ఇంత అడ్వాన్స్డ్గా ఉండడానికి కారణం ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఇందాక చెప్పినట్టు మీకు ఒకసారి హంట్ చేస్తే వీళ్ళకి 4 days దాకా సరిపోయేది. సో ఒకసారి హంటింగ్ అయిపోతే ఇంకా ఫుడ్ అంతా రెడీగా ఉండేది నెక్స్ట్ 4 daysకి. సో ఈ 4 days వీళ్ళకి చాలా ఫ్రీ టైం దొరికేది, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హంట్ చేసి దాచుకున్నా అదంతా వేస్ట్ అయ్యేది. ఎందుకంటే నాకు తెలిసి ఒక 4 days దాకా ఉండేదేమో, డిపెండ్ ఆన్ క్లైమేట్, లేకపోతే వాటిని కాల్చుకుని పక్కన పెట్టేవారో అన్ని డిపెండింగ్ ఆన్ దట్ వీళ్ళు 4 days సరిపోతుంది అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువ హంట్ చేసినా కూడా వీళ్ళకి ప్రాబ్లమే. సో ఎందుకంటే అది స్టోర్ చేసుకోలేరు కాబట్టి. సో నాకు తెలిసి అప్పుడు వీళ్ళకి ఫ్రీ టైం దొరికేది కాబట్టి వీళ్ళు సపోజ్ ఇది ఒక పర్టికులర్ ల్యాండ్ మాస్ అనుకుందాము ఎర్త్ మీద, వీళ్ళు ఈ సెక్షన్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కడో ఉన్నారు, హంట్ చేశారు 4 days ఒకసారి కాబట్టి 4 days అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆ లోపు వీళ్ళకి మంచిగా ఫ్రీ టైం దొరికేది. సో అందుకని వీళ్ళు ఎక్కువ ఈ నక్షత్రాలన్నిటిని అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కార్క్ బాల్ అనుకోండి, ఈ కార్క్ బాల్ మన ఎర్త్ అనుకోండి. సో దీని చుట్టూ ఒక ఇమాజినరీ ఫుట్బాల్ వేసుకోండి, ఫుట్బాల్. ఇప్పుడు ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్ నుంచి అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు కలెక్షన్ ఆఫ్ స్టార్స్ కనబడతాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఈ స్టార్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. సో వీళ్ళు ఇలా అబ్జర్వ్ చేస్తా అందరూ అబ్జర్వ్ చేస్తా డిస్కషన్ పెట్టుకొని ఇదిగో ఈ స్టార్ ఇలా మూవ్ అవుతుంది, లేకపోతే ఈ స్టార్ ఇక్కడే ఉంటుంది, అలా ఒక ఐడెంటిఫై
చేసి ఉండొచ్చు. సో ఇలా ఈ స్టార్ని అబ్జర్వ్ చేసి చేసి ఆస్ట్రానమీలో చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. సో ఈవెన్ ఆ టైంలోనే ఇది 2 lakh టైం లైన్లోనే వీళ్ళు అది సన్ సెంటర్లో ఉంది అన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అగస్త్య అనే స్టార్ గురించి మాట్లాడుకుందాము. సో అగస్త్య అని మన పురాణాల్లో 2 రకాలుగా చెప్తారు. ఒకటేమో ఒక నక్షత్రంగా చెప్తారు, ఇంకోసారి ఏమో అగస్త్య ముని అంటారు. 7 ఋషుల్లో ఒక ముని, కింద అగస్త్యుని, ఇలా 2 రకాలుగా కొటేట్ చేస్తారు. సో ఆ కాంటెక్స్ట్ బట్టి మనకు తెలుస్తుంది అక్కడ స్టార్ గురించి మాట్లాడుతున్నారా లేకపోతే సేజ్ గురించి మాట్లాడుతున్నారా, ఋషి గురించి మాట్లాడుతున్నారా అని తెలిసిపోతుంది. సో చాలా కాంటెక్స్లో మహాభారతం, రామాయణంలో ఇది ఇండియా అనుకోండి, ఇండియాలో ఈ స్టారు ఒక టైంలో ఇందులో ఈ పర్టికులర్ ఇదిలో డివైడ్ చేస్తే దీన్ని ఒక టైంలో ఇక్కడ ఈ స్టార్ కనబడేది కాదు, ఓన్లీ ఈ కింద పార్ట్లో ఉండే ప్రజలకు మాత్రమే కనపడేది. సో కొన్ని స్టేజెస్లో ఏమో సేమ్ మళ్ళీ ఇండియా ఈ లాస్ట్ స్టేజ్ ఇక్కడంతా ఇన్విజిబుల్ ఉండేది, ఓన్లీ కన్యాకుమారి పాయింట్లో కనబడేది సీషోర్ దగ్గర. సో కొన్ని స్టేజెస్లో ఓన్లీ ఈ పార్ట్ ఇక్కడ నుంచి విజిబిలిటీ ఉండేది కాదు. ఈ అగస్త్య, దీన్ని ఇంగ్లీష్లో క్యానపస్ స్టార్ అంటారు. ఇది 2nd బ్రైటెస్ట్ స్టార్ అనమాట స్కైలో. సో ఫస్ట్ స్టార్ ఏమో సిరియస్, దాన్ని చూస్తాను నేను మన ఇండియన్ లాంగ్వేజ్ ప్రకారం ఏమంటారు దీన్ని, వేదిక్ నాలెడ్జ్ ప్రకారం ఏమంటారు. 2nd బ్రైటెస్ట్ స్టార్ అగస్త్య. సో ఆర్ క్యానపస్, ఇది కెరీనా కాన్స్టలేషన్లో ఉంది. నేను దీని ట్రాన్స్లేషన్ ఏంటో అని చూశాను నేను వేదిక్ కల్చర్లో. సో నాకు ఏమర్థమైందంటే ఇంగ్లీష్ కాన్స్టలేషన్స్ వేరే పేర్లు పెట్టారు, మన వాటికి వేరే పేర్లు పెట్టారు, వేరే సింబల్స్, అలా డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. మన వేదిక్ కల్చర్ ప్రకారం ఒక ప్యాటర్న్, కొన్ని షేప్స్ తీసుకుని వాటికి ఒక పేర్లు పెట్టారు, నక్షత్రాలు అంటాము. ఇంగ్లీష్ వాళ్ళేమో అది ఆ ప్యాటర్న్స్ని కాన్స్టలేషన్స్ అని చెప్పేసి వేరే పేర్లు పెట్టారు. సో అందుకని ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదిగోండి, ఒక స్టేజ్లో విజిబిలిటీ ఓన్లీ ఈ పార్ట్ ఉండేది, ఒక స్టేజ్లో ఇలా ఉండేది, ఒక స్టేజ్లో ఇలా ఉండేది. ఇది ఎందుకంటే ఇదివరకు చెప్పాను కదా నేను. సో 28 డివిజన్స్లా తీసుకుని 13 degrees యాంగిల్ చేసుకోండి. సో ఒక సైడ్ అనుకుంటే నేను మొన్న చేశాను కదా, 1 2 3 4 5 6 ఇలా ఇక్కడ 7 డివిజన్స్ అయినాయి. సో ఈ 7 డివిజన్స్లో డిఫరెంట్ కాన్స్టలేషన్స్ పెట్టుకున్నారు, నక్షత్రాలు. సో ఇప్పుడు ఇదేంటంటే ఎవ్రీ 960 yearsకి ఈ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు డే లైట్లో సపోజ్ ఈ పార్ట్ ఒకటే కనపడుతుంది అనుకోండి, ఇది ఈ ఫ్రంట్ ఫేసింగ్. నైట్ టైము సపోజ్ ఇది నైట్ అనుకుందాం, ఇది నైట్ టైంలో ఇది ఈ స్టార్స్ ఈ స్కై మ్యాప్లో ఉండే ఒక సైడ్ వే మాత్రం కనబడుతున్నాయి అనుకోండి. మీకు ఎలా చెప్పారంటే, ఇది మనం ఫుట్బాల్ అనుకున్నాము, దీన్ని టెన్నిస్ బాల్ అనుకున్నాము. సో నేను ఈ ఫుట్బాల్ గురించి మాట్లాడుతున్నా. ఫుట్బాల్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ స్టార్స్ అరౌండ్ ది ఎర్త్. సో ఈ ఫుట్బాల్నే మనం డివైడ్ చేస్తున్నాం 28 పార్ట్స్ కింద. అందులో ఓన్లీ మనకి ఎప్పుడు ఒక డే అండ్ నైట్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఒక సైడ్ ఆఫ్ స్టార్స్ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఆ పార్ట్స్ చెప్తున్నాను. సో ఆ పార్ట్స్ స్టడీగా ఉంటాయి, స్లోగా. సపోజ్ ఈవి ABCD EF GH I J K L M
ఫస్ట్ కాన్స్టలేషన్ ఇక్కడ ఎడ్జ్లో ఉన్నది ఏ అనుకోండి, బి అనుకోండి, సి, అలా ఎం దాకా ఉన్నాయి. అంటే మొత్తం 14 గీసాను. సో 960 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఏ వెనక్కి వెళ్ళిపోద్ది, ఏ విజిబిలిటీలో ఉంటుంది ఇంకా. నెక్స్ట్ అప్పుడు ఆఫ్టర్ 960 ఇయర్స్ ఇది అవుతుంది ప్యాటర్న్, BCDEFGH ఇలా వచ్చేసి MN ఇలా అవుతుంది. సో ఎవ్రీ 960 ఇయర్స్కి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ సెట్ మారిపోతుంది అనమాట, కాన్స్టలేషన్ సెట్. అంటే ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ స్టార్స్ ఇన్విజిబుల్ అయిపోతాయి అనమాట. సో ఎవ్రీ 960 ఇయర్స్కి ఈ సైకిల్ ఉండేది. సో ఈ ప్యాటర్న్ బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఈ అగస్త్య స్టార్ ఉంది కదా, అదేదో కాన్స్టలేషన్లో ఉంది. సో అది మహాభారతం టైంలో ఉంది, విచ్ ఇస్ టైం లైన్లో చూసుకుంటే 7000 BC, 12,000 BC ఈ టైంలో కనబడింది, ఈ టైంలో కనబడింది. అంటే ఇది ఇప్పుడు 7,000కి 12,000కి మధ్య 7,000 ఇయర్స్ ఉన్నాయి కదా, ఆ 7,000 ఇయర్స్ని 7 పార్ట్స్ చేయండి మళ్ళీ, ఎందుకంటే ఇది ఎవ్రీ 960 కదా. సో 1 2 3 4 5 1 2 3 4 5 6 7 అంటే ఒక స్పెసిఫిక్ టైమ్స్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ కనబడింది అన్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్స్ అంటే ఎవ్రీ 960 ఇయర్స్కి ఇక్కడ 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 ఇలా కనబడేది. సో ఇలా డిఫరెంట్ స్టార్ ప్యాటర్న్స్ కలెక్ట్ చేసుకొని ఈ టైంని క్లియర్గా చెప్పగలుగుతున్నాను అనమాట, ఏ టైంలో ఏది జరిగింది అలా అని చెప్పి. ఓకే, ఇది ఇంకా ఆస్ట్రానమీలో ఇంకా డీప్ ఉంటాయి. సో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఇది ఈ 960 ఇయర్స్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇదే లొకేషన్లో, ఇప్పుడు ఏ లొకేషన్లో ఈ పర్టికులర్ జోన్లో మళ్ళీ ఏ కాన్స్టలేషన్ కనబడాలంటే ఈ సైకిల్ వెళ్తూ ఉంటుంది కదా, కొన్నాళ్ళకి ఏ కనపడకుండా పోద్ది, తర్వాత నెక్స్ట్ 960 ఇయర్స్కి బి కనపడకుండా పోద్ది, నెక్స్ట్ CDE. సో అలా మొత్తం సైకిల్ అవ్వాలంటే ఎన్నైతే డివిజన్స్ చేసామో 28 × 960, 28 × 960 విచ్ ఈస్ క్లోజ్ టు 26,000 ఇయర్స్. సో ఇదే పాయింట్లో మళ్ళీ ఏ ఆ పర్టికులర్ లొకేషన్లో కనపడాలంటే 26,000 ఇయర్స్ పడుతుంది అనమాట. సో అందుకే మనం ఈవెన్ 26,000 సైకిల్స్లో అన్నీ ఐడెంటిఫై చేసుకోవచ్చు, టైమ్ ఈవెంట్స్ అన్నీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఆ స్క్రిప్చర్స్లో ఈ డాక్యుమెంట్ చేస్తాయి ఈ టైం స్టాంప్. మన లక్కీగా మన వేదిక్ కల్చర్లో అన్ని చోట్ల మనం ఈ టైం స్టాంప్ని ఇలా స్టార్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెప్పేవాళ్ళు అనమాట. సపోజ్ ఇది ఇండియా అనుకోండి, ఈ ఇండియా నుంచి ఏమి ఈ లొకేషన్స్లో ఏమి కనబడుతున్నాయి ఏమి కనబడట్లేదు అవన్నీ రికార్డ్ పెట్టుకునేవాళ్ళు అనమాట. సో ఆ రికార్డ్ పెట్టుకుని అవన్నీ డాక్యుమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మహాభారత, రామాయణ ఈ అన్నిటిలో కూడా ఇవన్నీ డాక్యుమెంట్ చేసేవాళ్ళు. బర్త్ డేట్స్తో సహా అన్నీ ఐడెంటిఫై చేసేవాడు. ఎలాగంటే ఆ టైంలో స్టార్స్ ఏమి ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసుకుని ఇవన్నీ డాక్యుమెంట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఇది ఆస్ట్రానమీ. ఋగ్వేద మోస్ట్లీ అంతా ఆస్ట్రానమీయే ఉంటుంది. ఆస్ట్రానమీలోనే అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఋగ్వేద టైంలో టైం లైన్ చూసుకుంటే ఇది 800,000 అంటే 8 lakh ఇయర్స్. 8 lakh ఇయర్స్ అప్పుడు అంటే హోమో ఎరెక్టస్, హోమోసేపియన్ ఈ పీరియడ్ అనమాట. సో 8 lakh ఇయర్స్ అప్పుడు వీళ్ళు ఈ టైంలో స్టోన్ టూల్స్ అవైలబుల్లోకి వచ్చినాయి అనమాట. స్టోన్ టూల్స్, రకరకాల స్టోన్ టూల్స్. ఇది ఎలా అంటే ఆర్కియాలజీలో డిఫరెంట్ డర్ట్ ఆర్కియాలజీలో, సపోజ్ ఇది ల్యాండ్ అనుకోండి, డర్ట్ ఆర్కియాలజీలో ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటారు కదా. ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు డిఫరెంట్ లేయర్స్లో వీళ్ళకి డిఫరెంట్
టైం పీరియడ్ రిలేటెడ్ వాళ్ళు కార్బన్ డేటింగ్ ఏం చేస్తారు కదా. సో డిఫరెంట్ టైం పీరియడ్ రిలేటెడ్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ దొరికినాయి అనమాట. సపోజ్ వాళ్ళ డెప్త్ వెళ్ళే కొద్దీ దాని ఏజ్ ఏంటో తెలిసిపోద్ది అనమాట. ఆ టూల్స్ ఏ టైంలో వాడారు అన్నీ ఐడెంటిఫై అవుతాయన్నమాట. సో అలాగా వీళ్ళు కొన్ని స్టోన్ టూల్స్ 8 lakh years అప్పుడు అవన్నీ ఐడెంటిఫై చేశారు. సో సేమ్ సెట్ ఆఫ్ టూల్స్ మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ది వరల్డ్లో దొరికినాయి అన్నమాట. కొన్ని ఇండియాలో ఉన్నాయి, కొన్ని ఆఫ్రికాలో, కొన్ని సిమిలారిటీస్ కనబడినాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఈ డిజైన్, ఈ స్టోన్ టూల్స్ మీద డిస్కషన్ అనమాట. ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. చాలామంది 8 lakh years అప్పుడు అసలు లాంగ్వేజ్ లేదు అని అనుకుంటారు. కానీ ఈ డిజైన్స్, స్టోన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా చేస్తే మనకి హంటింగ్కి ఉపయోగపడుతుంది, ఇవన్నీ డిస్కషన్స్ ఉండేవంట. సో ఈ డిస్కషన్స్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే చందో లాంగ్వేజ్తో వీళ్ళంతా కమ్యూనికేట్ అయ్యి స్టోన్ ఎలా డిజైన్ చేయాలి, హంటింగ్కి మనకి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఈజీగా ఎలా హంట్ చేసుకోవచ్చు, ఈ డిస్కషన్స్ అన్నీ ఉండేవన్నమాట 8 lakh years ago. సో ఒకసారి ఏదైనా కొత్త డిజైన్ అయితే వీళ్ళు ఈజీగా మూవ్ అయిపోయేవాళ్ళు, ఈజీగా ట్రావెల్ అయ్యేవాళ్ళు అనమాట. అందుకే ఈ ఒక పార్ట్లో అవైలబుల్ అయిన టూల్స్ సిమిలర్వి వేరే చోట కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట, సేమ్ టూల్స్. సో అందుకని వీళ్ళు ట్రావెల్ అయ్యి కమ్యూనికేట్ అవుతున్నారు అనమాట ఎక్కడెక్కడ. అందుకే ఆ టైంలో నాలెడ్జ్ బాగా షేర్ అయ్యేది మొత్తం, ఎక్కడ ఎవరు కొట్టుకోకుండా. జనాలు కూడా తక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళ మెయిన్ ఫోకస్ హంటింగ్ మీద ఉండేది. ఇంకా న్యాచురల్ క్యాలమిటీస్ అయినా ఉండేవి కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళు అనమాట డిఫికల్ట్ సిచ్యువేషన్లో. సో అలా మొత్తం వరల్డ్ అంతా కనెక్ట్ అయ్యే ఉండేది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మేజర్ ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ కంప్లీట్ ఫుల్ మూన్ డే ఉన్నప్పుడు ఆర్ సోలార్ ఎక్లిప్స్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు వీళ్ళు కొంచెం రిచువల్స్ అన్నీ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఇది ఈ టైంలో చూసారు కదా 8 lakh years. సో కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీ ఫ్రెష్ చెక్ చేద్దాం. ఇది 800,000. దిగ్వేద రాసింది 2 lakh years. ఇక్కడ ఈ పీరియడ్లో వీళ్ళకి రీష్క్ ట్రెడిషన్ ఒకటి ఉండేది. రీష్క్ అంటే మీనింగ్ బేర్ అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ట్రెడిషన్లో రీష్క్ని తీసుకొచ్చి వాటిని బలిచ్చేవారు అనమాట. బలిచ్చి బేసిక్గా బలి అంతా ఆ టైంలో ఎలా ఉండేదంటే దేవుడికి ఆఫర్ చేస్తారు, ఆఫర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తింటారనమాట. నేను అలా అనుకుంటున్నాను, బలి అయితే అలాగే స్టార్ట్ అయింది. సో గాడ్కి అలా ఆఫర్ ఇచ్చినట్టు ఇచ్చి ప్రసాదం కింద ఆ మీటే తినేవాళ్ళు. సో నాకు తెలిసి అది ట్రెడిషన్ కాబట్టి, ఒక స్పెషల్ ఈవెంట్ కాబట్టి ఒక స్పెషల్ మీట్ ఏదో తీసుకునేవాళ్ళు అనుకుంటా. అలాగా వాళ్ళు రెగ్యులర్గా తినే మీట్ కాకుండా స్పెషల్ మీట్ ఏదైనా అని చెప్పేసి బేర్ని బలిచ్చి అలా చేసేవాళ్ళు అనుకుంటా. సో తర్వాత ఏమైందంటే, ఇప్పుడు రీష్క్ అనే పదం ఉంది కదా, మీరు ఇప్పుడు మాషా అండ్ బేర్ అని యూట్యూబ్లో వస్తూ ఉంటుంది పిల్లల వీడియో, జస్ట్ లైక్ ఇప్పుడు నాస్తి ఎలా ఉందో అలాగా మాషా అండ్ బేర్ అని చాలా ఎపిసోడ్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అది రష్యన్ లాంగ్వేజ్ది ఒరిజినల్ వీడియో. అట్లా మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ కూడా చూస్తూ ఉంటాం, మాషా అండ్ బేర్ అని. అందులో కొన్ని రష్యన్ వీడియోస్ చూస్తే అందులో మీకు అక్కడ మీష్క్ అని అంటూ ఉంటుంది. మాషా మీష్క్ అంటే బేర్ అనమాట, బేర్ అని ఉంటుంది. సో ఆ రీష్క్ చూసారా, మీష్క్ ఇప్పుడు రష్యన్లో మీష్క్ అంటారు, మీష్క్ అన్నా బేరే. సో అంటే రష్యన్ లాంగ్వేజ్కి ఆరిజిన్ కూడా ఈ చందో భాషే. సో మెనీ లాంగ్వేజ్ ఇప్పుడున్న ఎనీ లాంగ్వేజ్ వరల్డ్లో అన్నిటికీ దీంతో లింక్ ఉందన్నమాట. ఇప్పుడు రష్యన్ లాంగ్వేజ్, జర్మన్, ఇవన్నీ చాలామంది అంటారు సాంస్క్రిట్ నుంచి
వచ్చినాయి అంటారు. సాంస్క్రిట్ కూడా ఒక పేరు ఉంటుంది, విచ్ ఇస్ ఓల్డ్ సాంస్క్రిట్. ఆ ఓల్డ్ సాంస్క్రిట్కే సాంస్క్రిట్ అనమాట. ఇట్ ఈస్ చందో లాంగ్వేజ్. ఈ చందో లాంగ్వేజ్ నుంచే ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చందో లాంగ్వేజ్ ఈజ్ ద వరల్డ్ లాంగ్వేజ్ అనమాట. అందుకే నాకు తెలిసి ఏమైందంటే ఈ వరల్డ్ ఇలా ఉంటే ఈ టూల్స్ డిజైనింగ్కి ఏది స్టోన్ టూల్స్ అన్నిటికీ ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉండేవాళ్ళు కదా. సో అలా ఒక కామన్ లాంగ్వేజ్ కింద చందో లాంగ్వేజ్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి రాను రాను ఎప్పుడైతే అప్పట్లో కింగ్స్ అవన్నీ రాజ్యాలు అలా ఏమి ఉండకుండా జస్ట్ కామన్గా అందరూ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు, నాలెడ్జ్ షేర్ చేసుకునేవాళ్ళు. నాలెడ్జ్ అంటే స్టోన్ టూల్స్ గురించి వాటి గురించి షేర్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ స్కై మ్యాప్ గురించి, స్కై నావిగేషన్స్ వీటి మీద ఎక్కువ డిస్కషన్లు ఉండేవి. సో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఎప్పుడు అందరూ ట్రావెల్ అవుతూనే ఉండేవాళ్ళు. సో అలా కమ్యూనికేషన్ బాగుండేది, ఇన్ఫర్మేషన్ కూడా బాగా షేరింగ్ అయ్యేది. అలా స్లోగా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే రాజ్యాలు వచ్చినాయో, అంటే ఎవరికాలు సెపరేట్ కింగ్డమ్ ఉండేది, ఒక బార్డర్ ఉండేది, వేరే వాళ్ళు ఎవరు ఈ కింగ్డమ్లోకి రావడానికి వీల్లేదు అన్నట్టు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు నాకు తెలిసి నాలెడ్జ్ షేరింగ్ అయిపోయింది అని అనుకుంటున్నాను. సో అందుకనే మీరు ఈవెన్ 200,000 years కూడా బాగానే ఉంది, నాలెడ్జ్ షేరింగ్ నడుస్తుంది. నెక్స్ట్ ఈ రీష్క్ ట్రెడిషన్ ఏదో ఉందో, ఇలా బలిబడాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొన్నాళ్ళకి నాకు తెలిసి ఆపేసి ఉంటారు. సో ఇదిగోండి, ఇది 40,000 years ago, తర్వాత 30,000 years ago. ఇప్పుడు రీష్క్ ట్రెడిషన్ నుంచి వీళ్ళు రిషి ట్రెడిషన్కి వచ్చారు. రిషి ట్రెడిషన్ అంటే ఏంటంటే ఇవన్నీ కొంచెం ఈ బలివడాలు అవన్నీ కొంచెం తగ్గించేస్తారు, చాలా మటుకు తగ్గించి కల్టివేషన్ సైడ్ ఇలా హంటింగ్ చేసే బదులు ఇలా కల్టివేషన్ ఎక్స్పెరిమెంట్లు చేసి అవి వాటిని ఫుడ్ కింద తీసుకోవడం మొదలెట్టారు అనమాట. రిషి అంటే మనకి ఋషి సంస్కృతి. సో అక్కడి నుంచి ఈ ఎడ్యుకేషన్ అంతా మొదలెట్టారు అనమాట. ఇది కల్టివేషన్ ఎలా చేయాలి, ఫార్మింగ్ ఎలా చేయాలి, వాటి మీద అవన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేశారనమాట ఈ 40,000 30,000 years ago. ఇది మీ వన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లో కూడా ఇవన్నీ కనబడతాయి. ఇది 40,000 50,000 నుంచి అగ్రికల్చర్ సైడ్ మూవ్ అయినట్టు. అప్పటి నుంచి మీట్ ఇంకా హంటింగ్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఏదో అప్పుడు తినేవాళ్ళు, కానీ మిగతా టైం అంతా వీళ్ళు ఈ మెయిన్ ఫుడ్ అయిన రైస్, వీట్ వీటి మీద ఆధారపడ్డారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ 800,000 నుంచి 40,000 దాకా ఏదైతే మీట్ డైట్ తిన్నారో, నాకు తెలిసి అప్పట్లో ఏ జబ్బులు వీళ్ళకి ఏమి రాలేదనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, ఎక్కడ పెడితే అక్కడ అందరూ మొత్తం బ్యాచ్. సో నాకు తెలిసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు ఎక్కడొక్కడ స్టక్ అయిపోయి ఉండాల్సింది, కానీ వీళ్ళు ఎక్కడికక్కడ ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, మొత్తం అంతా కమ్యూనికేట్ అవుతున్నారు. వీళ్ళకి నాకు తెలిసి ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. సో కానీ ఎప్పుడైతే వీళ్ళు కల్టివేషన్ స్టార్ట్ చేశారో 40,000 30,000 years అప్పటి నుంచి వీళ్ళకి స్లోగా ఒకే చోట ఉండడం అలవాటైపోయింది, ఏదో ఫిక్స్డ్ ఏరియాలో ఒక ల్యాండ్స్లో ఉండడం అలవాటైపోయింది. సో అప్పటి నుంచి వీళ్ళకి ఈ షుగర్ ప్రాబ్లమ్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి. అది 30,000 years నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మనకి చరకు సంహిత అని చెప్పేసి ఒక గ్రంథం ఉంది, అదొక చరకుడు రాశారన్నమాట, ఒక ఋషి, చరకు సంహిత. అందులో రాసిందనమాట, ఓకే చరకు సంహిత అంటే షుగర్ వస్తే ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళకి దానికి ఏం మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ గ్రంథంలో రాసిందనమాట. అంటే దీనికన్నా ముందు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే వాళ్ళు విచ్ ఇస్ కార్బోహైడ్రేట్ డైట్ రాగానే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో అందుకే ఇది వచ్చింది. సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు విఆర్కే డైట్ ఉంది కదా, విఆర్కే డైట్లో బేసిక్గా ఏంటంటే వీళ్ళంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదైతే చేశారో ఇదంతా విఆర్కే డైట్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ మీట్ కంటిన్యూస్, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, కంప్లీట్ యానిమల్ ఫుడ్ మీద డిపెండ్ అయ్యారు 800,000 to 40,000 years. ఓకే, సో మెయిన్గా వీళ్ళకి ఈ యానిమల్ ఫ్యాట్ బాగా అందేది. ఈ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్యాట్ ఉండేది.
విత్ ప్రోటీన్. సో ఇలా ఉండేది. తర్వాత ఇక్కడ ఏమైంది, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇలా ఉండేది. సో ఇలా మారిపోయింది అనమాట. సో అందుకనే ఇప్పుడు విఆర్కే డైట్లో చాలామంది చూస్తుంటారు. విఆర్కే డైట్లో వచ్చేసరికి ఒక 1 month 2 months కంటిన్యూస్గా అదే చేస్తూ ఉంటే వీళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ విఆర్కే డైట్ వీడియోస్ చూస్తే ఆయన టెస్టిమోనియల్స్ పెడతా ఉంటారు కదా. సో ఒక క్యాండిడేట్కి డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది, ఇలా ఆర్థరైటిస్, ఇలాంటి డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి కదా. అన్నిటికి ఒక్కసారి 3 months 2 months డైట్ చేసేసరికి అన్నీ నార్మల్గా వచ్చేస్తున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవచ్చు అంటే మన యాక్చువల్గా హోమోసేపియన్స్ కింద అయినప్పుడు అవర్ బాడీ వాజ్ డిజైన్డ్ టు ఈట్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ విచ్ ఈస్ యానిమల్ డైట్. సో దానికి సిస్టమ్కి అలవాట్ అయిపోయింది. ఇంకోటి ఏం చెప్తారంటే ఒక పర్టికులర్ డైట్కి మన బాడీ ఏదైనా బాడీలో చేంజ్ అవ్వాలంటే 1 lakh years పడుతుంది అంటారు. సో 1 lakh years కనుక మనం ఒక పర్టికులర్ డైట్ కానీ ఏదైనా అలవాటు ఉంటే అది రిఫ్లెక్ట్ అవ్వడానికి 100,000 years టైం పడుతుంది. సో ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ డైట్ ఎప్పుడు స్టార్ట్ చేసాము, 40,000 30,000 years ఎక్కువ స్టార్ట్ చేసాం. అంటే ఓన్లీ 30,000 years మాత్రమే అయింది ఈ డైట్ స్టార్ట్ చేసి. సో ఇంకా మనకి ఈ కార్బ్ డైట్ కంప్లీట్గా అలవాటు అవ్వాలంటే ఏ జబ్బులు లేకుండా ఈ సిస్టమ్కి అలవాటు అవ్వాలని ఇంకా 70,000 years ఉంది. అంటే 70,000 years దాటితే కానీ మనం కార్బ్ డైట్ మీద కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకోలేం మన బాడీ. సో అప్పటిదాకా అందుకే ఒక వర్క్ అరౌండ్ కింద ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ చెరకు సంస్థ అని ఇవన్నీ ఫాలో అయ్యమని చెప్పారు. మనకి ఎంత ఆకలేస్తే అంతే తినాలి, అంతకుమించి ఎక్కువ తినకూడదు, అలా చెప్పేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే ఇది రెస్ట్రిక్ట్ చేయాలి కార్బోహైడ్రేట్స్, మన పని బట్టి ఇది కంట్రోల్ చేసుకోవాలి, అలా కొన్ని రూల్స్ సెట్ చేశారనమాట. సేమ్ ఇదే మీరు ఈ యానిమల్ డైట్కి వచ్చారనుకోండి, మీరు ఎంతైనా దానికి ఒక లిమిట్ ఉండదు. ఈ కార్బోహైడ్రేట్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ ప్యాంక్రియాస్ ఓవర్ స్ట్రెయిన్ అవుద్ది. సో అందుకని దీనికి ఒక లిమిట్ పెట్టారనమాట అప్పట్లో రూల్స్. మీకు బాగా కష్టపడితేనే మీకు ఎక్కువ తినాలి, లేకపోతే తినకూడదు అన్ని రూల్స్ ఉంటాయి. దీనికి అలా రూల్స్ లేదు. కష్టపడకపోయినా ఈ డైట్ మనకు సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం ఈ డైట్. తర్వాత ఇప్పుడు ఈ పాస్ట్ 30,000 years నుంచి మారిపోయింది కాబట్టి మనకి ఇది ప్రాబ్లం. సో అందుకే విఆర్కే డైట్ ఎందుకు అంత ఏ డైట్ పనిచేయింది, ఆయన డైట్ ఒక్కటే ఎందుకు పనిచేస్తుంది. మిగతా కీటో డైట్స్ కూడా ఉన్నాయి, నాకు తెలిసి వాళ్ళు ఫ్యాట్ ఇంపార్టెన్స్ లేకుండా జస్ట్ ప్రోటీన్ మీద నడిపిస్తారు అనుకుంటా, అందుకే అంత పక్కాగా పనిచేయట్లేదు. కానీ విఆర్కే డైట్ ఎందుకు పనిచేస్తుందంటే ఆయన ఫ్యాట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారు ఎనర్జీకి. యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.